హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు తోటలో మనం కలుపు తీస్తున్నాం అనమాట. నిన్నటి నుంచి చూసినారు కదా ముందు వీడియో. నిన్నైతే మేము కొంచెం తీసినాం అనమాట. ఈరోజు అయితే కూలీలు వస్తున్నారు. వెళ్తున్నాను. మా ఆయన డ్యూటీకి వెళ్ళే ముందు కొంచెం నన్ను మా తోట దగ్గర వరకు బండ్లో ఇడ్చేస్తాడనమాట. తర్వాత నేను చిన్నగా నడుచుకుంటూ పోతాను అనమాట. టెన్షన్ ఏం లేదనమాట. ఏంటంటే పొద్దున్నే రెడ్డి స్కూల్ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే నేను వెళ్ళేలోపే వాడిని పంపించేసి రావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు 7 అయింది టైము. ఇప్పుడే పొద్దు బయటకు వస్తుంది చూడండి. కొంచెం వదిలింటే మా తోట దగ్గరికి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది వంక అండి. వంకలో నుండి మా తోటలో పోతామన్నమాట. ఈ పొద్దున కరెంటే కాబట్టి నీళ్ళన్నీ కొంచెం వంకకు వస్తాయన్నమాట. ఎవరన్నా ఎక్కువ అయినప్పుడు వంకకు వస్తాయన్నమాట. తోటలోకి అయితే వెళ్తున్నాను. నిన్నైతే కొంచెం అయితే తీసినాం కదా. ఈరోజు ఇంకా 7:20 7:50కి అయితే కూలీలు వస్తారనమాట. వచ్చేసినారు. ఒక మునం అయితే అటు సైడ్ దోగేసి మళ్ళీ మునాలు అయితే పక్క పట్టినారనమాట. ఈ మునం ఎక్కిన తర్వాత కింది తోట పట్టియాలన్నమాట. ఈరోజు అయిపోయిందండి. గడ్డి మొత్తం అంతా తీసేసినారనమాట. నా పక్క మేము కునుల వరకు అంతా ఒక 5 గేలు దిగినాం కదా, అక్కడికైతే అందరు పట్టేసినారనమాట. నేనైతే ఇక్కడ కూలీలను అయితే పెద్దగా చూపించలేదండి. ఎందుకంటే కొందరికి ఇష్టం ఉంటుంది వీడియో తీయడం, కొందరికి ఇష్టం ఉండదు కదా. లైట్గా కొంచెం అయితే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసినా కానీ ఇవన్నీ అయితే వాళ్ళకు మరీ చెప్పి తీయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అందుకే అయితే వీడియో ఎక్కడైతే ఇంకా ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట. ఈ విధంగా గడ్డి మొత్తం తీస్తా అంటే నేను వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కానీ, వెనక వాళ్ళని ఎగేసుకుంటే ఎక్కడన్నా గడ్డి ఎక్కువ ఉండే చోటు దవ్వుకుంటూ అసలు టైం టేకింగ్ ఏం ఉండదండి. ఫాస్ట్గా పని చేసుకుంటే కానీ కూలీలతో పాటు మనం చేసుకునేది అనుకుంటుంది అనమాట. మనం తొందరపడకపోతే అలాగే ఉంటుంది. ఇలా మొత్తానికైతే కింద పైన అంతా కరెక్ట్గా 12 కల్లా వెళ్ళిపోతారండి కూలీలు. పొద్దున 7:30కి వచ్చినారంటే 12 కల్లా ఒక్కరు ఉండరు అనమాట. అందరు వెళ్ళిపోతారు. ఏ తోటలో కూలీలు ఉండరు. ఆ లోపల కరెక్ట్గా మాది ఒక 5 మినిట్స్ ముందే అయిపోయిందనమాట. కింద తోట పై తోట. మై గాడ్, ఈసారి గడ్డి మందు వదిలిండేదాన కొంచెం గడ్డి తక్కువ పడిందనమాట. తొందరగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాను. 1:30 అయింది టైము. ఫేస్లో కొంచెం నాకు ఎక్కడ కూడా అంత బ్లాక్నెస్ అనిపించలేదన్నమాట. నా ఫేస్ కదా, పొద్దున మార్నింగ్ ఎలా ఉందో ఆఫ్టర్నూన్ కూడా కొంచెం అలాగే ఉంది. నేను ఇక్కడ సన్ స్క్రీన్ వాడుతున్నానండి. అది ఏంటి ఏది అనేది కూడా ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎండలు అయితే ఈరోజు పెట్టిన ఎండకు నాకు ఖచ్చితంగా వడదెబ్బ అయితే కొట్టిందండి. అంటే ఇంకా వాళ్ళ కూలీల కాడ పని చేసుకుంటే నేను అసలు నీళ్ళు ఎక్కువ తాగలేదన్నమాట. దానికి బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. నాకు ఇలా ఎప్పుడు నీళ్ళు తాగానో అప్పుడు 1, 2, 3 సార్లు ఇలా జరుగుతూనే. ఇంకా నీళ్ళు తాకపోతే నేను వాళ్ళ కూలీల టెన్షన్లో పడి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 2 గ్లాసులు ఏం తాగినా దాని దెబ్బకు నాకు తల తిరిగిందనమాట. ఇంటికి వచ్చాలకు అన్నం కూడా తినలేదు. ఇక్కడైతే షర్బత్ చేసుకొని తాగుతున్నాను. తాగిన తర్వాత అంతా వాంతికి అయిపోయిందనమాట. నాకు తోట దగ్గరికి వెళ్తా కానీ ఫుడ్ ఎక్కువ తీసుకోను అనమాట. నేను ఫుడ్ కానీ నీళ్ళు కానీ ఎక్కువ తీసుకోలేను. పని మీద ధ్యాస తప్ప నాకు తిండి మీద ధ్యాస ఉండదు అనమాట. కొందరు తోటలో పని చేస్తే బాగా నేను ఇంటి దగ్గర కూడా ఎప్పుడంటే అప్పుడు అంటే టైంలో తినేసి అది అలవాటు అయిపోయింది అనమాట. తోట దగ్గరికి పోయినా కూడా ఒక్క పూటే తినేది, మిగతా అన్నం అంతా ఇంటికి ఎత్తుకొని వచ్చాను అనమాట. అలాగే తీసుకొని వచ్చినాను. రెడ్డి వచ్చినాడు మార్నింగ్ స్కూల్ కాబట్టి వానికి రసం వేసి అన్నం పెట్టినా అనమాట. ఇక్కడ కొంచెం నిమ్మకాయ జ్యూస్ అన్న వేసుకొని తాగుదాంలే అనేసి అక్కడ షర్బత్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ సమ్మర్లో మేము ఎక్కువ చేసుకునే జ్యూస్, ఎక్కువ తాగే లిక్విడ్ ఇదే అండి. ఒక నిమ్మకాయ పిండి వేసుకొని చక్కెర వేసేసుకొని నిమ్మకాయ నీళ్ళు అయితే తాగడమే అనమాట షర్బత్. ఇంకా చెమ్ము నీళ్ళలో ఎక్కడైతే నేను కూల్ వాటర్ వేసుకుందామంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను కూల్ వాటర్ అయితే తీసుకోలేదు. నాకు కొంచెం గొంతు చాలా ఇబ్బందిగా ఉంది కదా. మామూలు ట్యాప్ వాటరే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని చెమ్ము నిండా ఒక నిమ్మకాయ సరిపోయిందండి. ఎప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చిందనమాట. నాకు ఒక 4 నిమ్మకాయలు అయితే ఇచ్చేసింది. నేను అక్కడ అది కొంచెం ఒక నిమ్మకాయ పిండేసి ఆ చెమ్ముకు నిమ్మకాయ సరిపోయింది చూడండి. బాగుంటుంది అనమాట. నిమ్మకాయ పిండుకొని ఫ్రెష్ నిమ్మకాయ కొంచెం చక్కెర వేసుకొని తాగినామంటే నిజంగా బాగుంటుంది. రెడ్డికి అన్నం పెట్టేసాను కదా, వాడు కూడా కొంచెం నిజమండి. ఇంట్లో పిల్లోళ్ళు లేకపోతే అసలు దిక్కు తెలియలేదనమాట. రెడ్డి ఉన్నా కూడా కొంచెం పెద్ద పిల్లోడు అయిపోయిందన వానితో అంత ఇంట్లో కళ ఏముండదు అనమాట. వస్తాడు, రాసుకుంటాడు, కొద్దిసేపు సెల్లు చూస్తాడు, పడుకుంటాడు. మా చిన్నోడు ఉంటే అనమాట. ఇంకా ఈరోజు గడ్డి అయిపోయింది కదా, రేపు మడవ వేసేసి చిన్నోని కూడా తెచ్చుకోవాలన్నమాట.
వాడు 10 డేస్ అయిపోయింది నన్ను వదిలేసి. నాకు చాలా బాధ ఉంది అనమాట. ఏదో వాడే పదే పదే గుర్తుకొస్తున్నాడు. కానీ ఇంట్లో తోటలో పని జరగాలి అనేసి బలవంతంగా ఓపిక పట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ అమ్మ అంటున్నాడని అంటుంది మా అమ్మ. ఈరోజే తీసుకురావాల్సింది, ఈరోజు గడ్డి ఉంది అనేసి ఈరోజు ఇంకా వద్దని చెప్పినాను అనమాట. రేపు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఒక సైడ్ అయితే పాలు పెట్టేసినాను, సాయంత్రము కసులన్నీ కొట్టేసినాను. తోటలే చేసి ఇంటికి వచ్చేవాళ్ళకి నిజం నీరసం అండి. అసలు ఏ పని ఇంట్లో పని తగలబుద్దే కదనమాట. ఆడికి పెయిన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మొన్న ఏం జరిగిందంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ మధ్య కొంచెం బండిలో వెళ్ళడం లేదనమాట. ఇంకా బైక్ జర్నీ ఎందుకు లేనేసి ఇంకా ఆటోకి వెళ్తున్నాడు అనమాట. బండి రోడ్డు మీద పెట్టేసి మా ఆయన వచ్చేటప్పుడు ఆటో ఎక్కినాడు అనమాట. అప్పుడు అక్కడ మాకు కడప సైడ్ నుండి మా ఊరికి దగ్గరలో వచ్చేటప్పుడు ఇక్కడ చామంతి తోటలు ఉన్నాయన్నమాట. చామంతి తోటలు పూలు అవి పీకేసుకొని వాళ్ళు రోడ్ సైడ్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు అనమాట. అలా మా ఆయన వేరే ఆడోళ్ళు ఆటోలో వచ్చేవాళ్ళు పూల దగ్గర ఆపి తీసుకుంటుంటే ఇంకా నేను గుర్తొచ్చాను. మా భార్యకు కూడా పూలు అంటే పిచ్చి కదా. సడన్గా పూజ ఎక్కువ చేస్తుంది కదా అని ఇంకా ఆ పూలు అయితే తీసుకొచ్చాడు. ఒక్కరోజే పెట్టి పూజ చేసినానండి. కలర్స్ చామంతిలో ఇంకొక కలర్ తెచ్చినాడు అనమాట. అవి పెట్టి ముందు చేసిన. ఈ ఎల్లో ఒక 2-3 డేస్ అయింది అలా పెట్టినా అనమాట. ఫ్రిడ్జ్లో మగ్గిపోయినాయి చూడండి. చిన్న చిన్న మొగ్గలు కూడా కోసేసి అమ్ముతున్నారు అనమాట. అస్సలు ఫ్రెష్గా లేవు. అవన్నీ ఇంకా ఏదో పటాలకు అన్నీ పెట్టి తీసేసిన దాని మాదిరి అన్నీ అయిపోయినాయి అనమాట. నాకు పెట్టడమే అసలు ఇష్టం లేదు. ఇంకా పడేసేదానికి ఇష్టం లేక కొన్ని బాగుండే పెద్దగా ఉండే కొన్ని చిన్న పూలు ఫ్రెష్గా కొంచెం లైట్ ఫ్రెష్గా ఉండేటన్నీ పెట్టేసి మిగతాటన్నీ తీసేసినాను అనమాట. అసలు బాగాలేవు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అసలు పూజకు కూడా ధరంగా అనేసి పడేద్దాంలే అనేసి కొన్ని అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేసాను అనమాట. చూడండి ఎంత చిన్న చిన్న ముగ్గలన్నీ కోసేసి అమ్మినారు అనమాట. పూలన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మనం పొలం వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మన వీడియోస్ ముందు పొలం వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. పువ్వులన్నీ చూడండి వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఇంట్లో దీపం పెడితే ఆ లుక్కే వేరనమాట. చిన్న చిన్న మొగ్గలన్నీ కోసేసి నిజంగా మాకైతే ఇవి అంత తీసుకోం, కానీ బయట వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఈ పువ్వులు వాళ్ళకు దొరకవు కాబట్టి ఇలా తోట దగ్గర అయితే తీసుకుంటారు అనేసి అమ్మేసినారు. అన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. అన్నీ చేసేది ఏం లేక పడేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పువ్వులు చూడండి కలర్స్ 2 కలర్లు అయితే తీసుకొచ్చినాడు. ఒక కలర్ అయితే పెట్టేసి ఒక కలర్ అట్లే పెట్టేసినాను. అవి అయితే వాడిపోయినాయి అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.